హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్. ఈరోజు మనము ఎంతో యమ్మీ అండ్ టేస్టీ అయిన మంచూరియా బాల్స్ని మన ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం. చూడండి ఎంతో సాఫ్ట్ అండ్ క్రిస్పీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ ఆనియన్, ఫైన్లీ చాప్డ్ గార్లిక్ పోట్స్, చాలా సన్నగా తరిగిన ఎల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. అలాగే చాలా సన్నగా తరుక్కున్న అల్లం, 1 స్పూన్ పచ్చిమిర్చి, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా తీసుకొని పక్కన పెట్టండి. ఇక్కడ చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్ తీసుకున్నాను. ఈ 3 సాస్ మ్యాండేటరీ, ఖచ్చితంగా ఇది కావాల్సిందే మనకి. సో ఇప్పుడు మనము తరిగిన క్యాబేజ్ చూడండి ఎన్ని వాటర్ వస్తున్నాయో. క్యాబేజ్ అనేది మనకి వాటర్ బేస్డ్ వెజిటేబుల్ కాబట్టి చాలా వాటర్ వస్తే గట్టిగా పిండేసుకొని ఇలా పక్కన ఒక బౌల్లో తీసుకుని పెట్టండి. చూడండి ఇప్పుడు పిండండి, లేదు వాటర్ అంటే పిండేసాం కదా, పిండేసాం కాబట్టి వాటర్ లేవు. చూడండి ఎలా పొడి పొడిగా వచ్చిందో. ఇలా ఉంటేనే మనకి మంచూరియా బాల్స్ అనేవి క్రిస్పీగా ఉంటాయి. కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్, గరం మసాలా స్పూన్ తీసుకున్నాను, కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేయండి. ఇక్కడ నేను కొంచెం కార్న్ ఫ్లోర్ తీసుకుంటాను. ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసాను, మిక్స్ చేస్తాను. మీకు కావాలనుకుంటే ఒకేసారి వేసేసి కూడా కలిపేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మరి పిండిలా అవుతుంది. ఇక్కడ నేను కొంచెం మళ్ళీ మైదా తీసుకుంటున్నాను. మైదాని కూడా ఒక టేబుల్ స్పూన్స్, చిన్న టేబుల్ స్పూన్ లాగా 2 స్పూన్స్ మాత్రం తీసుకుంటాను. తర్వాత కావాల్సి వస్తే తీసుకుందాం క్వాంటిటీ బట్టి. చూడండి కొంచెం కొంచెంగా మిక్స్ చేస్తూ కలుపుతాను. ఇక్కడ మనం ఎక్కువ పిండి యాడ్ చేసామనుకోండి, అప్పుడు మనకి మంచూరియా బాల్స్ తినడం కన్నా పిండి ముద్దలు తింటున్నట్టుగా ఉంటుంది కదా. సో అందుకని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కావాలనుకుంటే మీరు ఈ క్యాబేజ్లోనే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్, క్యారెట్ తురిమి కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా పిండిని అయినాక చిన్న చిన్న మంచూరియా బాల్స్ రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూసా ఇలా అన్ని బాల్స్ రెడీ చేసి పెట్టేసుకుందాం. పిల్లలు అన్ని వెజిటేబుల్స్ ఇష్టంగా తినరు కదా, క్యాబేజ్ని అయితే అస్సలు తినరు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇలాంటివి స్నాక్స్ చేసి పెట్టడానికి చాలా ఇష్టంగా తింటారు. సో ఇలాంటప్పుడు మనం ఏంటంటే క్యాబేజ్తో పాటు క్యారెట్ కూడా తురిమి వేసాం అనుకోండి, ఈజీగా తినేస్తారు. దాంట్లో కొంచెం బీట్రూట్ తురిమి వేసినా కూడా వాళ్ళకి కనిపెట్టలేరు అసలు. సో అది కొంచెం కొంచెంగా ఒకేసారి ఎక్కువ బీట్రూట్ వేసినా కూడా కలర్ చేంజ్ అయిపోతుంది కదా, కొంచెం చూసుకొని వేయండి. క్యాప్సికమ్ ముక్కలము చాలా సన్నగా కట్ చేసి మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా, డీప్ ఫ్రై చేసిన తర్వాత మనం సాస్ వేస్తాం కదా టాసింగ్కి, అప్పుడు వేసుకుంటే కూడా బాగుంటుంది. సో ఇలా అన్ని బాల్స్ రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన బాల్స్ రెడీ అయిపోయాయి కదా, ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మంచూరియా బాల్స్ డిప్ అయ్యేంత వరకు మనకు ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంచూరియా బాల్స్ వేయండి. ఇలా మంచూరియన్ బాల్స్ అనేది ఆయిల్ నార్మల్గా హీట్ అయినప్పుడు, మరీ అంత ఎక్కువగా ఫ్లేమ్ పెట్టేసి ఎక్కువగా హీట్ అయినప్పుడు వేసారనుకోండి, బాల్స్ చూడడానికి బ్రౌనిష్గా టర్న్ అయిపోతాయి, కలర్ చేంజ్ అవుతుంది. బట్ ఏంటంటే తొందరగా మనకి లోపల అనేది బాయిల్ అవ్వదు అనమాట. సో అప్పుడు మంచూరియా బాల్స్ తిన్నట్టు ఉండదు కదా. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ కొంచెం పిండి వేసి చూడండి, అయ్యింది అంటేనే మంచిగా బాల్స్ వేయండి. చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి మన బాల్స్ రెడీ అయిపోయి అన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం. నూనెలో వేయించిన బాల్స్ అన్నీ మనకి రెడీ అయిపోయాయి మంచూరియా బాల్స్, చూసారా. సో ఇప్పుడు టాసింగ్కి ఒక పెద్ద వెడల్పాటి ప్యాన్ తీసుకోండి. సో దాంట్లో కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయ్యాకే వేయాలి. ఇక్కడ మనము హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ హై ఫ్లేమ్ పెట్టుకొని మనము సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ గార్లిక్ పాట్స్ వేయండి. ఇప్పుడు పిల్లని ఇది తీసి పడేయడానికి లేదండి, ఖచ్చితంగా ఇవి తినేస్తారు వాళ్ళు. అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు ఏవైతే మనం సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇవి తీసి పక్కన పెట్టమనండి. ఇప్పుడు ఏ పిల్లలు పెట్టారు, ఇష్టంగా తింటారు కదా. సో ఇలాంటప్పుడు ఇలాంటి స్నాక్స్ చేసి ఇవ్వడం కూడా బెస్ట్ థింగ్ అనిపిస్తుంది నాకు మాత్రం. సో ఇలా మనము అల్లం ముక్కలను కూడా తీసి వేసేయండి. ఇలా వేసేసుకున్నాక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయిద్దాం. దానివల్ల మంచి ఫ్రాగ్రెన్స్, మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసారా ఇలా లైట్ గోల్డెన్ కొంచెం చూసారా ఎలా వేగుతున్నాయో. ఆయిల్ ఇలా వేగినప్పుడు మనము ఈ
క్యాప్సికమ్ ముక్కలు పొడిగా కానీ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేస్తే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. క్యాప్సికమ్ ఉంటాయి మీ దగ్గర, అలా వేసేసేయండి. అవి కూడా పిల్లలు తీసేయడానికి ఉంటుందండి, హ్యాపీగా తినేస్తారు, అసలు ఆప్షనే ఉండదు. సో మ్యాక్సిమం పిల్లలు క్యాప్సికమ్ కూడా ఇష్టపడరు, ఇలా చేయండి ఖచ్చితంగా తింటారు. సో ఈ ఏజ్లో తింటే ఆయిల్ పర్వాలేదండి, ఏం కాదు. ఇది దట్టు ఇంకా ఇంట్లో చేసేదే కాబట్టి ఏం కాదు, అవుట్ సైడ్ ఫుడ్ కాదు, స్ట్రీట్ సైడ్ ఫుడ్ కాదు కాబట్టి మనం మంచి ఆయిలే యూస్ చేస్తాం కాబట్టి ఏం పర్వాలేదు. సో ఇక్కడ మనం ఇంకా మన స్నాక్ ఐటెంకి వచ్చేసరికి మన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు కొంచెం సన్నగా తరిగాలి, చాలా చిన్న చిన్నగా పీసెస్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని వేసి టాస్ చేయాలి, ఒకసారి స్టీట్ చేయాలి అలా. ఇది కూడా ఆనియన్ కూడా మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిందే. కొంచెం సన్నగా తరిగిన మన పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నాం కదా తరిగి, ఆ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇక్కడ చాలామంది ఒక చిన్న టిప్ అయినా, ఇక్కడ ఎవరో దానికి కానీ కారంని యాడ్ చేయరండి, కానీ మనం యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేస్తాం, చాలా స్పైసీగా ఉంటాయి. కొంచెం కారం, కొంచెం ఉప్పు, చూసారు కదా, హాఫ్ టేబుల్ స్పూన్ వేయాలి నార్మల్గా, అంత వేసేసుకున్నాక స్పైసెస్ ఎక్కువ కావాలి, ఎందుకంటే గ్రేవీ తింటున్నప్పుడు కూడా స్పైసీ అలా తగలాలి నోటికి అన్నప్పుడు మనం కొంచెం ఎక్కువ వేసేసుకోండి, ఏం కాదు. ఇక్కడ నేను కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను, ఆల్మోస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్, టమాటో సాస్, సోయా సాస్ మాత్రము 1.5 స్పూన్, 1 స్పూన్ వేసినా పర్వాలేదు, ఎక్కువగా వేసుకోకండి. ఇలా సాస్ అని వేసాక ఫ్లేమ్ మాత్రం హైగానే పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా స్టిర్ చేస్తూ ఉండండి. నేను కొంచెం మగ్గన అలా పెట్టాను, అలా వేయగానే మనము 2 సెకండ్స్ ఆగండి, 2 సెకండ్స్, నాట్ మోర్ దాన్ దాట్. 2 సెకండ్స్ తర్వాత అలా స్టిర్ చేయండి. హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసినట్టుగా ప్యాన్తో స్టిర్ చేయండి. మీరు ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్యాన్ కూడా సన్నగా ఉన్నది తీసుకోకండి, మందంగా ఉన్న వెడల్పాంటి బౌల్ తీసుకోండి. ఇలాంటి స్నాక్స్కి అది చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి, ఎందుకంటే అప్పుడే మంచిగా బాల్స్కి గ్రేవీ అనేది బాగా పట్టుకుంటుంది అనమాట. చూసారా, ఇలాంటి కన్సిస్టెంట్ థిక్నెస్ వచ్చే వరకు చేయండి. మరీ ఎక్కువగా అయిపోయింది అనుకోండి థిక్నెస్, మంచూరియన్ బాల్స్ చాలా డ్రైగా అనిపిస్తాయి. సో అలాంటప్పుడు మనకు కొంచెం గ్రేవీ టైప్ కావాలి అనిపిస్తే మాత్రం ఇక్కడ మనకు కొంచెం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా కొంచెం హాఫ్ కప్పు కన్నా కొన్ని తక్కువ యాడ్ చేసుకున్నాను, కొంచెం యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకటి ఏంటంటే, ఎక్కువ వాటర్ యాడ్ చేశాడు అనుకోండి అప్పుడు మంచూరియన్ బాల్స్ అనేవి చాలా మెత్తగా అయిపోతాయి, క్రిస్పీనెస్ అనేది మసాలా మనం మిస్ అయిపోతాం అనమాట. సో మరీ అంత ఎక్కువగా ఉండదు వాటరీ, అలానే తక్కువగా ఉంటేనేమో మనము మంచూరియా బాల్స్ కన్నా డ్రై బాల్స్ తిన్నట్టుగా ఉంటుంది. సో ఈ కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాయిల్ చేయండి. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మీకు సరిపడే కన్సిస్టెన్సీ వచ్చాకే మనము మంచూరియా బాల్స్ యాడ్ చేయండి. ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు యాడ్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. తక్కువ బాల్స్ ఉన్న క్రిస్పీనెస్ ఉంటుంది కాబట్టి ఏం పర్వాలేదు, కానీ ఎక్కువగా వాటర్ ఉన్నప్పుడు మాత్రం యాడ్ చేయకండి, ఓకేనా. సో ఇలా చేశాక టాస్ చేయండి. టాస్ రాని వాళ్ళు ఇలా స్పూన్తో మెల్లిగా కిందివన్నీ పైకి, పైవన్నీ కిందికి ఇలా బాగా మిక్స్ చేసి స్టిర్ చేస్తూ ఉండండి. చూసారా, ఇలా స్టిచ్ చేయడం వల్ల దానికి ఉన్న గ్రేవీ మొత్తం మంచూరియా బాల్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకొని తింటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మనము హోటల్లో, డాబాలలో, స్ట్రీట్ సైడ్ చూస్తూనే ఉంటాం కదా, అలాంటి టేస్ట్ రావాలి అంటే మాత్రం మనం ఇలాగే చేయాల్సిందే. సో ఇక్కడ మీకు కొంచెం కొత్తిమీర ఉంటే మాత్రం దీనిపైన గార్లిష్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ప్రెజెంట్ నా దగ్గర లేదు, సో ఐఎమ్ నాట్ యూజ్ చేయట్లేదు ఇక్కడ నేను, కానీ వేసుకోండి, చాలా చాలా కలర్ఫుల్గా చూడండి, బాగుంటుంది. సో ఇప్పుడు లెమన్ అండ్ ఒక చిన్న ఆనియన్ పీస్ కట్ చేసుకొని రెడీ చేసుకొని తీసేసుకుందాం స్నాక్స్ మనము. సో యమ్మీ అండ్ టేస్టీ స్నాక్స్ రెడీ టు ఈట్ అనమాట. ఈరోజు స్నాక్స్ మనం టేస్టీ అండ్ యమ్మీ మంచూరియాతో రెడీ చేసేసాం. సో లెట్స్ హ్యావ్ ఇట్. వావ్, నోరు ఊరిపోతుంది కదా. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. యమ్మీ, చాలా బాగుంది కదా. వావ్, ఒక్కసారి మీ ఇంట్లో చేసి పిల్లలకి ఇవ్వండి, నెక్స్ట్ సండే కూడా అడుగుతారు. క్యాబేజీ, ఇంకా మార్కెట్లో కన్నా క్యాబేజీ కనిపిస్తే వాళ్ళే తీసుకోమని చెప్తారు తెలుసా. మా పాప అయితే క్యాబేజీ చూడగానే యూ హ్యావ్ టు టేక్ ద క్యాబేజ్ మమ్మా టు మేక్ మంచూరియా అంటుంది తెలుసా. సో మీ పిల్లలే ప్రిఫర్ చేస్తారు నెక్స్ట్ టైం నుంచి క్యాబేజ్ని. సో ఇప్పుడు ఒక మంచూరియా బాగుంది, టేస్ట్ చేసి చూద్దాం మనం. వావ్, సో సాఫ్ట్ అండ్ ప్రెస్ చేస్తుంటే సో సాఫ్ట్, యమ్మీ, సో నైస్ రైట్.
సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ క్లిక్ ఆన్ ది లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.